ప్రజా వ్యతిరేక విధానాలు అసమర్థ పాలనతో రేవంత్ సర్కార్ ఏడాది కాలంలోనే 6 దశాబ్దాల వ్యతిరేకతను మూటగట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల జనం తిరగబడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. మాకొద్ది పాలన అంటూ ప్రజలు నిప్పుల దండోరం మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా పోరాటాలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు పలుకుతోంది. న్యాయం కోసం బాధితులు తెలంగాణ భవన్ కు క్యూ కడుతున్నారు. దీంతో తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా మారింది. జనమంతా మళ్లీ కేసీఆరే రావాలని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనలో ప్రజలు విసిగిపోయారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అటకెక్కాయి. గ్యారంటీలను గాలికి వదిలేశారు. 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి అంటూ కోతలు కోసిన కాంగ్రెస్ విద్యార్థులు, నిరుద్యోగులను నిండా ముంచేసింది. రైతులను కూడా ఆగం చేసింది. రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా అన్నదాతలను కాంగ్రెస్ పాలకులు దగా చేశారు. ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లేసి మోసపోయి మోసపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ లేదు. రైతన్నలను కష్టాల పాలు చేశారు. విషపు ఆహారంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నిరుద్యోగులకు నిరాశ తప్పలేదు. ఆడబిడ్డలకు అన్యాయం చేశారు. అవ్వాతాతలకు మొండి చేయి మిగిలింది. కొత్త పెట్టుబడుల ఊసే లేదు. ఉన్న కంపెనీలన్నీ తరలిపోతున్నాయి. రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధే లేదు. ఓ ఎజెండా లేదు, పాలసీ లేదు. ఎంతసేపు చేసేది ఒక్కటే డైవర్షన్ పాలిటిక్స్. ఈ రాజకీయ కుట్రలు ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయాయి. అందుకే రేవంత్ సర్కార్ డ్రామాలపై జనమంతా పిడికిలి బిగించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది ఈ ప్రభుత్వం. అందుకే ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎక్కడ చూసినా ప్రజా ఉద్యమాలే కనిపిస్తున్నాయి. మా కొద్దీ పాలన అంటూ ప్రభుత్వంపై జనం సమరశంఖం పూరిస్తున్నారు. కాంగ్రెస్ ఏడాది హనీమూన్ ముగిసింది. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఈ బుల్డోజర్ సర్కారుపై జనం నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడుతున్నారు. రైతుల నుంచి విద్యార్థుల వరకు, ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల వరకు అందరిది ధిక్కార స్వరమే. చివరకు పోలీసులు కూడా రోడ్డెక్కడం రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనం. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్లతో విద్యార్థుల మరణాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఇన్ని సమస్యలు రాష్ట్రంలో కమ్ముకుంటుంటే రేవంత్ రెడ్డి స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ అంటేనే జనం మండిపడుతున్నారు. లగచర్లలో ఫార్మా పేరుతో భూములను కబలించే కుట్రలపై అక్కడి గిరిజన రైతులు మరలబడ్డారు. ఏడాదిగా ఎన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్ సర్కార్ స్పందించకపోవడంతో అన్నదాతలు తిరుగుబాటు చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో పోలీసులు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కాకీల ఓవరాక్షన్ సృష్టించింది. అర్ధరాత్రి పూట కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ కట్ చేసి గిరిజన రైతులను టార్గెట్ చేశారు. వారి ఇళ్లలోకి చొరబడి మహిళలు, చిన్నారులు, వృద్ధులని తేడా లేకుండా దాడులకు తెగబడ్డారు. భూములు ఇవ్వరని చెప్పిన పాపానికి రైతులను జైలుకు పంపిన చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ సర్కారుదే. చివరకు ఫార్మా ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములను గుంజుకునేందుకు మరో కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రాణాలు పోయినా భూమిలిచ్చేది లేదని లగచర్ల రైతులు తేల్చి చెబుతున్నారు. మరో పోరాటానికైనా సిద్ధమని గిరిజన రైతులు తెగేసి చెబుతున్నారు. నిర్మల్లోని దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ కంపెనీ ఏర్పాటుకు వీలులేదని, తక్షణమే పనులు ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన బాట పట్టారు. ఇథనాల్ కంపెనీకి భూములిచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు అన్నదాతలు. అటు లగచర్ల మహిళలు, ఇటు దిలావర్పూర్లో 2 చోట్ల మహిళలు కూడా ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. నాడు రజాకార్లను ఎదిరించిన వీరవనిత చాకలి ఐలమ్మను వారసత్వాన్ని అందిపుచ్చుకొని నేటి నయా రజాకార్ రేవంత్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నారు.
అయితే రేవంత్ సర్కారు మాత్రం బాధితులపై పోలీసులను ప్రయోగిస్తోంది. జనాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఇలా రాష్ట్రమంతా అట్టుడుగుతోంది. ఎటు చూసినా ఉద్యమాలే కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారిని విస్మరించింది. న్యాయం కోసం నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కితే వారిపైన పోలీసులు జులుం చేశారు. నిరుద్యోగుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ వారికి న్యాయపరంగానూ అండగా నిలిచింది. హైడ్రా ముసుగులో రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోంది. హైడ్రా కూల్చివేతలతో నిరుపేదల ఇళ్లను కూలగొట్టి వారిని రోడ్డు పాలు చేశారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా సర్వనాశనమైంది. అటు మూసీ బాధితులది కూడా అదే గోస. మూసీ సుందరీకరణ ముసుగులో పేదల ఇళ్లు కూల్చుతున్నారు. దీంతో ప్రజలు తెలంగాణ భవన్ బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రజా పోరాటాలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు పలుకుతోంది. న్యాయం కోసం బాధితులు తెలంగాణ భవన్ కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే లగచర్ల బాధిత గిరిజనులు, హైడ్రా, మూసీ బాధితులు తెలంగాణ భవన్ కు వచ్చి తమ బాధను కేటీఆర్ తో చెప్పుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా మారింది. జనమంతా మళ్లీ కేసీఆరే రావాలని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. బాధితులకు అండగా నేనున్నానంటూ బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. సమస్య ఏదైనా తక్షణమే స్పందిస్తోంది. తెలంగాణ భవన్ కు వచ్చి తమ బాధలు చెప్పుకోవాలని జనమంతా క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి వస్తున్న బాధితులకు భరోసా కేంద్రంగా మారింది తెలంగాణ భవన్. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, నిర్వాసితులు, రైతులు ఇలా అన్ని వర్గాల జనం తెలంగాణ భవన్ కు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ భవన్ అనేది ఇప్పుడు జనతా గ్యారేజ్ గా మారింది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతే బీఆర్ఎస్ మాత్రం ప్రజలకు ఆశా కిరణంగా మారింది. రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన పైన గులాబీ పార్టీ గొంతెత్తింది. ఎమ్మెల్సీ కవిత బాధిత విద్యార్థిని పరామర్శించి కొండంత భరోసా ఇచ్చారు. ఇలా గులాబీ నేతలంతా ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. లగచర్ల రైతులకు మద్దతుగా యావత్ తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు గళమెత్తారు. అలాగే రుణమాఫీ, భరోసా, బోనస్ పై రైతులను బీఆర్ఎస్ సమీకరిస్తోంది. ఉద్యోగుల భర్తీ ఏమైందని సర్కారును ప్రశ్నిస్తోంది. ఇలా అన్ని సమస్యలపైన రాజీలేని పోరాటం చేస్తూ నిరుపేదలకు అండగా గులాబీ జెండా ఉంటుందని భరోసా ఇస్తోంది. ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని ఆగం చేసిన రేవంత్ సర్కారు పేరు చెబితేనే జనం మండిపడుతున్నారు. వైఫల్యాల కాంగ్రెస్ కు తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు జనం నుంచి ఒక్కటే మాట వినిపిస్తోంది. తెలంగాణ ప్రజల పక్షాన బరిగీసి కొట్లాడేది గులాబీ పార్టీయేనని జనం తేల్చి చెప్తున్నారు. నాటి కేసీఆర్ పాలనను ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ మళ్లీ రావాలన్నది జనం మాట. అందుకే ఎక్కడ చూసినా కేసీఆర్ మాటే ప్రతిధ్వనిస్తోంది. సారే కావాలంటూ జనమంతా ముక్త కంఠంతో నిలదీస్తున్నారు.